ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా తెలంగాణ ప్రజల నరదృష్టి తగలడంతో కొబ్బరి చెట్లు ఎండిపోయాయని వ్యాఖ్యలు చేశారు. దీని మీద తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే అతని సినిమాలు ఆడనివ్వమని అన్నారు. పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోమన్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్తే తెలంగాణలో ఆయన సినిమాలు కనీసం 1-2 రోజులైనా ఆడుతాయని చెప్పారు. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. ఇక ఇప్పుడు దాన్ని క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా